ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య నేను కాలేజ్కి వెళ్తున్నాను టైం అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి అమ్మ నేను కాలేజ్కి వెళ్తున్నాను నాకు టైం అవుతుంది అని చెప్పేసి అయితే బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం రే ఎక్కడికి వెళ్తున్నావురా ఆగరా ప్రేమను కూడా తీసుకొని వెళ్ళరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం దీన్ని నేను తీసుకొని వెళ్ళను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ కూడా లేదత్తయ్య నేను వాడితో వెళ్ళలేను నేను తర్వాత వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి మాత్రం అదేంటి అలా మాట్లాడుతున్నారు, ఇద్దరు ఒకే కాలేజీకి కదా వెళ్ళాలి, ఇద్దరు కలిసే వెళ్ళాలి, మీరు తప్పకుండా కలిసే వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి బండెక్కిస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన భద్రావతి ఫ్యామిలీ మాత్రం చాలా కోపంగా వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను మాత్రం వేదావతి ఎక్కమ్మా నీకే చెప్తున్నాను కదా ఎక్కువ మీ ఇద్దరిని కలిసి వెళ్ళడమే నేను చూడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా ప్రేమని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం రే ప్రేమ జాగ్రత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం పాముకు చెప్పకూడదమ్మా కప్ప జాగ్రత్త అని, కప్పకే చెప్పాలి పాము వల్ల జాగ్రత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ చాలా కోపంగా ధీరజ్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం నువ్వు మాటలు బాగానే చెప్తావు కానీ కాస్త ఆగ్రా ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి అయితే ఇంట్లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా కోపంగా ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి ఫ్యామిలీ మాత్రం వాళ్ళిద్దరిని చూసి చాలా కోపంగా కోపగించుకుంటూ ఉంటారు. అది చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ బైక్ దిగేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వేదావతి వచ్చి ఎందుకమ్మా బైక్ దిగావు వెళ్ళండి మీ ఇద్దరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న ప్రేమ మాత్రం భద్రావతిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన వేదావతి మాత్రం ఎవరు ఎలా చూస్తే మీకెందుకు మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని పంపించేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.